చెప్పండి. రేవంత్ రెడ్డి గారు డెమాలిషన్ ని పనిగా పెట్టుకున్నారు. అలానే అందులో భాగంగా మధుబాబు రెసిడెన్సీ దగ్గరకు వచ్చి డెమాలిషన్ చేస్తాను, మూసి సుందరీకరణ అని చెప్పేసి బాపు గట్ అని చెప్పేసి పెడుతున్నారు. దాని గురించి మూసీ సుందరీకరణ కాదండి, మాకు వచ్చిన అంటే జనరల్ గా పేపర్ లో వచ్చిన నోటీస్ ఏంటంటే మూసీ సుందరీకరణ గురించి కాదు, ఇక్కడ సరోవర్ బాపు సరోవర్ కోసం అని చెప్పేసి మాకు ఆ ప్రాజెక్ట్ కి సంబంధించి మీ మధు పార్క్ రీచ్ అవసరం పడుతుంది. సో అందుకని మీ మధు పార్క్ రీచ్ తీసుకుంటున్నాము అని చెప్పేసి పేపర్ స్టేట్మెంట్ అండి. అది మాకు ఫిజికల్ గా రాలేదు, తర్వాత మాకేం నోటీసులు ఇవ్వలేదు. ఈ రోజు వరకు కూడా మాకు ఎటువంటి నోటీస్ అయితే రాలేదు. కాకపోతే ప్రతి చోట ఆయన మాట్లాడుతూనే ఉన్నారు, మధు పార్క్ రీచ్ దీన్ని తీసేస్తున్నాము, దీన్ని డెమాలిష్ చేస్తున్నాము, ఇక్కడ హై రైజ్ బిల్డింగ్స్ కడుతున్నాము, తర్వాత సుందరీకరణ చేస్తున్నాము, ఇంకేదో చేస్తున్నాము. బాపు సరోవర్ కోసం అని చెప్పి ఇది అవసరం పడదు, మేము చాలా దూరంలో ఉన్నాం, సంఘంలో కదా మీరు కడతామంటే మా అవసరం ఏముంది, మా అపార్ట్మెంట్ అవసరం ఏముందని మేము అడిగినందుకు ఆయన ఏమన్నారంటే, ఇప్పుడు బాపు సరోవర్ కి కాదు మీరు ఇవ్వాల్సింది, మూసి పక్కన ఉన్నారు, మీరు వచ్చి బఫర్ జోన్ లో ఉన్నారు, బఫర్ జోన్ లో ఉన్నప్పుడు మీకు థ్రెట్టే కదా ఎప్పటికైనా గానీ కూడా, వాటర్ మీకు లోపలికి వచ్చేసింది కదా, అందుకని మీరు తీసేస్తున్నాము, మీ ఇల్లు బఫర్ లో ఉంది కాబట్టి మీ ఇల్లు డెమాలిష్ చేస్తున్నాం అని చెప్తున్నారు. మాది డెమాలిష్ చేయడానికి బఫర్ లో లేదు. ఎస్పెషల్లీ ఫస్ట్ ఆయన చెప్పాల్సిందంటే బఫర్ జోన్ అంటే ఏంటి, బఫర్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటది, బఫర్ అనేది వాటర్ బాడీస్ కి నదికి ఉంటదా, కుంటకు ఉంటదా, లేకపోతే కాలువకు ఉంటదా, చెరువుకు ఉంటదా, బఫర్ అనేది దేనికి ఉంటది దేనికి ఉండదు, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా బఫర్ అని మెజర్ చేస్తారు. అవన్నీ ఫస్ట్ మాకు చెప్పి ఆ తర్వాత మా అపార్ట్మెంట్ బఫర్ లో ఉందో ఇంకెక్కడ ఉందో చెప్పమని చెప్పాలి. రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కి ఇస్తాను ఏరియా మొత్తం అంటున్నాను. సో రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కి ఇస్తే ఉన్న వాళ్ళని బయటికి పంపిస్తారు. రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ ఇవ్వడం ఎంతవరకు? నేను ఇక్కడ కూడా ఒకటి చెప్తాను ఏంటంటే, ఇది ఆల్రెడీ డెవలప్ అయిందండి. ఈ డెవలప్ అయిన దాన్ని మళ్ళీ డెవలప్ చేయాల్సిన అవసరం లేదు. ఆయన డెవలప్ అయిన దాన్ని పడేసి డిస్ట్రాయ్ చేసి మళ్ళీ డెవలప్ చేయాల్సిన అవసరం లేదు. డెవలప్ చేయడానికి బోర్డు అని ఏరియాలు ఉన్నాయి, ఆ ఏరియాని ఎంచుకొని అక్కడ డెవలప్ చేసుకుంటా పోతే ఆ చుట్టుపక్కల ఏరియా అంతా కూడా డెవలప్ అవుతుంది, ఆయనకి కొంచెం పేరు కూడా వస్తుంది. ఆ ఏరియా అంతా డెవలప్ చేశారు, బ్రహ్మాండంగా ఉంది, మంచి సీఎంఏను, కొంచెం పనులు చేశాడు, ఉద్యోగం దొరికింది పిల్లలకి, నిరుద్యోగులు కొన్ని ఉద్యోగాలు కూడా వచ్చినాయి, ఏవేవో చేస్తున్నాను అంటున్నారు కదా అని. కాకపోతే ఆల్రెడీ సెటిల్ అయిన వాళ్ళని ఒక 500 ఫ్యామిలీస్ ని రోడ్డు మీద పడేసి మా ఎకానమీని దెబ్బ తీసుకుంటా ఆయన ఎకానమీని కూడా దెబ్బ తీసినట్టు. ఎందుకంటే మేము ఇంకా కట్టాం కదా, ఏమి కట్టాం కదా. ఈ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో లేదు. లోన్ మీద లోన్ తీసుకుంటే పోతే ఆ లోన్లు కూడా మళ్ళీ మాన్యతనే కదండి పడేది. యాక్చువల్ మాట్లాడితే లోన్ తీసుకుంటున్నాడు కదా, అది పర్ హెడ్ ఇంత అని పడుతుంది కదా. మన మన పిల్లలు, మన ఫ్యూచర్ పిల్లలకు కూడా ఇంత భారాన్ని నింపడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. సో మేమైతే ఈ అపార్ట్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా లేం. ఫైనల్ గా అయితే ఈ అపార్ట్మెంట్ ఇవ్వడానికి మేము సిద్ధంగా లేమండి. మీరు అక్కడ ఏదో కమ్మల్లో పడేసాము, వెలుగుమట్లో పడేసాము, ఆ చందంగా నైట్ వచ్చేసి ఏదో చేద్దాం అనుకుంటే ఇక్కడ మేము అలా ఒప్పుకోము. ఒకవేళ అయినా కానీ కూడా బలవంతంగా చేద్దామంటే మేము పడుకుంటాము, మా మీద నుంచి తీసుకుపోండి, మీకు కావాల్సింది మేము చచ్చిపోయిన తర్వాత మా శవాల మీద నుంచి ఇక్కడ బిల్డింగ్లు కట్టుకుంటారో, లేకపోతే స్టార్ హోటల్స్ కట్టుకుంటారో, నైట్ బజార్లు పెట్టుకుంటారో, ఏం చేసుకుంటారో చూడండి. తర్వాత కూరగాయలు అమ్మిస్తా, నైట్ బజార్ పెట్టి కూరగాయలు అమ్మించడం, నైట్ బజార్ పెట్టి కూరగాయలు అమ్మించడం అనేది నిరుద్యోగ సమస్య తీర్చడం కాదండి. నిరుద్యోగ సమస్య తీర్చడం కాదు, నైట్ బజార్ పెట్టి కూరగాయలు అమ్మించుకుంటానంట. అసలు ఆ మాటే మాట్లాడకూడదు సీఎం అన్న ఆయన. ఉద్యోగాలకి ఉద్యోగం ఇవ్వాలంటే కంపెనీలు తీసుకురావాలా, బయట నుంచి కంపెనీలు తీసుకురావాలా, పెట్టుబడులు తీసుకురావాలా, కంపెనీలు పెట్టాలా, ఉద్యోగాలు ఇవ్వాలా.